హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీన్ కాన్సెప్ట్ నుంచి చూద్దాం. మీన్ అనేది 3 వేస్‌లో ఫైండ్ ఔట్ చేయొచ్చు. గ్రూప్ డేటా ఇచ్చేటప్పుడు అస్యూమ్డ్ మీన్ మెథడ్‌లో చేయొచ్చు, డైరెక్ట్ మెథడ్‌లో చేయొచ్చు, స్టెప్ డీవియేషన్ మెథడ్‌లో చేయొచ్చనమాట. అలాగే అన్‌గ్రూప్డ్ డేటా ఇస్తే డైరెక్ట్ మెథడ్ అనేది చేయొచ్చు. అన్‌గ్రూప్డ్ డేటా ఇస్తే ఎలా చేయొచ్చు? ఆహ్, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనమాట. అన్‌గ్రూప్డ్ డేటా ఇస్తే ఫార్ములా సిగ్మా ఎక్స్ఐ బై ఎన్ అనమాట. డిస్క్రీట్ డేటా ఇచ్చాడనుకో అప్పుడు డైరెక్ట్ మెథడ్ యూజ్ చేస్తారనమాట. సిగ్మా ఎక్స్ఎఫ్ బై సిగ్మా ఎఫ్ అనేది చేస్తాం. ఇప్పుడు మనకి ఇచ్చింది డేటా ఏంటంటే గ్రూప్ డేటా అనేది ఇచ్చాడనమాట. గ్రూప్ డేటా ఇస్తే మనం మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేద్దామో చూద్దాం. ఫస్ట్ మనం ఏ మెథడ్ యూజ్ చేద్దామంటే డైరెక్ట్ మెథడ్ యూజ్ చేద్దాం. డైరెక్ట్ మెథడ్ డైరెక్ట్ మెథడ్ డైరెక్ట్ మెథడ్కి మీన్కి ఫార్ములా ఏంటంటే సిగ్మా ఎక్స్ఎఫ్ బై సిగ్మా ఎఫ్ అనమాట. ఇప్పుడు సిగ్మా ఎఫ్ ఎక్స్ లేదు కదా, ఎక్స్ అంటే క్లాస్ మార్క్ అనమాట. వీటిలో క్లాస్ మార్క్ని ఎక్స్ అంటారు అనమాట. క్లాస్ మార్క్ అంటే క్లాస్ మార్క్ కదా. ఇది క్లాస్ మార్క్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? అప్పర్ బౌండ్ ఇది 0, అప్పర్ బౌండ్లు ఏవేవి? అప్పర్ బౌండ్ 0, అప్పర్ బౌండ్ 10, అప్పర్ బౌండ్ 20, అప్పర్ బౌండ్ 30, అప్పర్ బౌండ్ 40, అప్పర్ బౌండ్ 50. ఇవి అప్పర్ బౌండ్, అదే వీటిని లోవర్ బౌండ్స్ అంటారు అనమాట. అదే 0 లోవర్ బౌండ్, 10 లోవర్ బౌండ్, 20 లోవర్ బౌండ్, 30 లోవర్ బౌండ్, 40 లోవర్ బౌండ్, 50 లోవర్ బౌండ్. 10 ఏంటంటే అప్పర్ బౌండ్, 20 అప్పర్ బౌండ్, 30 అప్పర్ బౌండ్, 40 అప్పర్ బౌండ్, 50 అప్పర్ బౌండ్, 60 కూడా అప్పర్ బౌండ్ అనమాట. ఇవి అప్పర్ బౌండ్స్ అంటారు, వీటిని లోవర్ బౌండ్స్ అంటారు అనమాట. ఇప్పుడు క్లాస్ మార్క్ ఏంటంటే లోవర్ బౌండ్ ప్లస్ అప్పర్ బౌండ్ బై 2 అనమాట. 0 ప్లస్ 10/2 అంతే 5, 10 ప్లస్ 20/2 అంతే 15, 20 ప్లస్ 30 50, 50/2 అంతే 25, 30 ప్లస్ 40 70, 70/2 అంతే 35, 40 ప్లస్ 50 అంతే 90, 90/2 అంతే 45, 50 ప్లస్ 60 అంతే 110 అనమాట. 110 అంతే 55. ఇవి చూసారా రిలేషను? 5, 15, 25, 35, 45, 55. ఇది 10 ఇంక్రీజ్ అవుతూ పోతుంది. అంటే డిఫరెన్స్ అనేది 10 ఉంది చూసారా? 10 మైనస్ 0 10, 20 మైనస్ 10 10, 30 మైనస్ 10 10, 40 మైనస్ 30 10, 50 మైనస్ 40 10, 60 మైనస్ 50 10 అనమాట. డిఫరెన్స్ అనేది 10గా ఉంది కదా, కాబట్టి ఇప్పుడు ఈ క్లాస్ మార్క్లో 10 అనేది ఇంక్రీజ్ అవుతుంది. మీరు ఒకటి ఫైండ్ అవుట్ చేసి నెక్స్ట్ నుంచి 10 ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే చాలు అనమాట. ఎక్స్ అని అనమాట. ఇప్పుడు ఏంటి ఎక్స్ఎఫ్ కదా, ఇది ఎక్స్ అనమాట. ఎక్స్ఎఫ్ అనమాట మల్టిప్లికేషన్ చేయాలి. ఎక్స్ఎఫ్ 12 5 జా 60, 18 15 జా 18 15 జా 18 10 జా 180, 18 5 జా 90, 18 5 జా 90, 18 15 జా 270, 27 25 జా 27 20 జా 24 20 జా 540, 27 5 జా 135, మొత్తం టోటల్ చేస్తే 675. లేదు అంటే 25 జా 625, 25 2 జా 50, 625 ఇంటూ 625 ప్లస్ 50 అంటే 675, 20 35 జా 35 10 జా 350, 35 20 జా 700, 45 70 is the 1740 is the 680, 17 5 is the 85, 680 85 చేస్తే 765, 55 6 జా 56 జా 300, 5 6 జా 30 330. మొత్తం టోటల్ చేస్తే సిగ్మా ఎక్స్ఎఫ్ కదా, సిగ్మా ఎక్స్ఎఫ్ ఈక్వల్స్ టు టోటల్ చేస్తే 0 5 5 10 అనమాట. 10 చూస్తే 10 17 24 24 6 30, 6 10 13 20 26 28 28 28 13 7 7 20 26 26 to 28
20 2800 అనమాట. సిగ్మా ఎక్స్ఎఫ్ అనమాట. సిగ్మా ఎఫ్ చూసుకుంటే 6 7 13 13 7 20 28 30 3 4 6 8 9 10. సిగ్మా ఎఫ్ అనేది 100 అనమాట. సిగ్మా ఎక్స్ఎఫ్ అంతే 2800/100 అనమాట. 2 జీరోస్ కదా, 2 జీరోస్ తర్వాత పాయింట్ అనమాట, అంతే 28 అనమాట. 28 అనమాట. ఓకే, ఇది మీన్ అనేది ఎలా వచ్చింది, ఎక్స్ బార్ ఈక్వల్స్ టు 28 అనేది మనకు వచ్చింది అనమాట. ఇంకా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది అజ్యూమ్డ్ మెథడ్లో మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం గ్రూప్ డేటాకి, అలాగే స్టెప్ డీవియేషన్ మెథడ్లో మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేద్దామో చూద్దాం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ సేమ్ ప్రాబ్లమ్ని అజ్యూమ్డ్ మెథడ్లో ఎలా చేద్దామో చూద్దామా. అజ్యూమ్డ్ మెథడ్ కదా, అజ్యూమ్డ్ మెథడ్ గ్రూప్ డేటాకి అజ్యూమ్డ్ మెథడ్లో మీన్ ఎలా ఫైండ్ చేస్తాం. సేమ్ ఆన్సరే వస్తుంది, ఏం మారదు, కాకపోతే మెథడ్ అనేది వేరు అనమాట. ఈ మెథడ్ దీనికి ఫార్ములా ఏంటంటే ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ/సిగ్మా ఎఫ్ఐ అనమాట. ఓకే, ఇప్పుడు మనం క్లాస్ ఇంటర్వల్స్ చూసుకుంటే క్లాస్ ఇంటర్వల్స్ 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50 మార్క్స్ వచ్చిన వాళ్ళు, 50 to 60 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఫ్రీక్వెన్సీస్ చూస్తే 0 to 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు 12, 18, 27, 20, 17, 6 అనమాట. మనకు ఫార్ములా ఏంటి, సిగ్మా ఎఫ్ఐ డిఐ/సిగ్మా ఎఫ్ఐ అనమాట. ఇప్పుడు డిఐ ఫైండ్ అవుట్ చేయాలి. డిఐ అంత ఏంటి, ఎక్స్ఐ మైనస్ సిఏ. అంతే, ఫస్ట్ ఎక్స్ఐ ఫైండ్ అవుట్ చేయాలి, అంతే క్లాస్ మార్క్ ఫైండ్ అవుట్ చేయాలి. క్లాస్ మార్క్ సిఎం అని పెడతాను, క్లాస్ మార్క్ అంతే చెప్పాను కదా, లోవర్ బౌండ్ ప్లస్ అప్పర్ బౌండ్ బై 2 అంతే 5, 0 + 10/2 అంతే 5, 10 + 20/2 అంతే 30, 30/2 అంటే 15, 20 + 30 50, 50/2 అంతే 25, 30 + 40 70, 70/2 అంతా 35, 40 + 50 90, 90/2 అంతా 45, 50 + 60 110, 110 అనమాట. 110 అంతా 55 అనమాట క్లాస్ మార్క్. ఇప్పుడు ఏం చేయాలి, ఎఫ్ఐ డిఐ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. డిఐ అంటే ఏంటంటే ఎక్స్ఐ మైనస్ సిఏ. ఎక్స్ఐ మైనస్ సిఏ అంటే ఏమిటో తెలుసా, వీటిలో ఏ అనేది ఒకటి ఎజ్యూమ్ చేసుకోవాలి. ఏ ఎజ్యూమ్ ఎలా చేసుకుంటామంటే, ఈ ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏంది, వీటిలో 27 అనేది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ కదా, ఇది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. ఈ 25 అనేది ఎజ్యూమ్డ్ అనమాట. 25 అని ఎజ్యూమ్ చేసుకుంటాం. ఎక్స్ఐ అంటే ఇదనమాట. ఎక్స్ఐ క్లాస్ మార్క్ని ఎక్స్ఐ అంటారు అనమాట. 5 - 25 ఎంత, -20. 15 - 25 ఎంత, -10. 25 - 25 అంటే 0. 35 - 25 అంటే 10. 45 - 25 అంటే 20. 55 - 25 అంటే 30. ఇది చూసారా, 10 10 అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే డిఫరెన్స్ అనేది 10 అనమాట. 10 - 0 10, 20 - 10 10, 30 - 20 10, 40 - 30 10, 50 - 40 10, 60 - 50 10 డిఫరెన్స్ 10 కాబట్టి ఇక్కడ 10 అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఒకటి ఫైండ్ అవుట్ చేసి నెక్స్ట్ 10 అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోద్ది అనమాట. ఇప్పుడు ఏంటి, ఎఫ్ఐ డిఐ కదా, ఎఫ్ఐ డిఐ అంటే 12 2 24, 240, 18 10 180, 27 0 0, 25 20 × 10 200, 17 2 34 340, 17 20 340, 36 180. చూడండి, 180 180 క్యాన్సిల్ అయిపోయింది. 240 - 340 - 240 అంటే 100, 100 + 200 అంటే 300 అనమాట. సిగ్మా ఎఫ్ఐడిఏ ఎంత అంటే 300 అనమాట. ఎఫ్ఐడిఏ = 300 వచ్చింది మనకి. సిగ్మా ఎఫ్ఐడిఏ ఎంత వచ్చిందంటే 300 వచ్చింది. ఓకే, ఇప్పుడు మనకి ఫార్ములా చూసుకుంటే ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐడిఏ/సిగ్మా ఎఫ్ఐ కదా, ఇది కూడా చూస్తే ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐడిఏ/సిగ్మా ఎఫ్ఐ కదా, సిగ్మా ఎఫ్ఐ ఫైండ్ అవుట్ చేయాలి. సిగ్మా ఎఫ్ఐ అంటే ఇది 6 7 13, 13 7 20, 28 28 2 30, 3 1 4 4 2 6 8 10, 100 వచ్చింది మనకి. చూడండి, 100 వచ్చింది. ఓకే, ఇప్పుడు మనకి ఫార్ములా చూసుకుంటే అజ్యూమ్డ్ మీనింగ్ ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ
సిగ్మా ఎఫ్ఐఏనా చూసుకుంటే ఏ అంటే ఎంత 25 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఏ అంటే ఎంత 300 బై సిగ్మా ఎఫ్ఐ అంటే 100 అనమాట 100 వన్ 100 3 దట్ 28 అనేది ఎక్స్ బార్ అనమాట మీన్ ఎక్స్ బార్ రిక్వెస్ట్ 28 అనేది మనకు వచ్చిందనమాట మీన్ అనేది ఏం పరంగా చేస్తే అజ్యూమ్డ్ మీన్ మెథడ్ యూజ్ చేసి మీన్ ఫైండ్ అవుట్ చేసాం గ్రూప్ డేటాకి అప్పుడు మనకి 28 వచ్చింది డైరెక్ట్ మెథడ్ యూజ్ చేసాము గ్రూప్ డేటాకి అప్పుడు కూడా మనకి 28 వచ్చింది చూసారా డైరెక్ట్ మెథడ్ ఇక్కడ యూజ్ చేశాను 28 వచ్చింది ఇక్కడ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ యూజ్ చేశాను గ్రూప్ డేటాకి అప్పుడు కూడా మనకి 28 వచ్చింది అనమాట ఏ మెథడ్ యూజ్ చేసినప్పటికీ మనకి సేమ్ రిజల్టే వస్తుంది కాకపోతే క్యాల్కులేషన్స్ అనేవి తగ్గించడం మల్టిప్లికేషన్ అనేది కష్టంగా ఉంటుంది కాబట్టి చేయడము టైం రెడ్యూస్ చేయడానికి మనము అజ్యూమ్డ్ మెథడ్ అలాగే స్టెప్ డీవియేషన్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం అనమాట చిన్న చిన్న క్యాల్కులేషన్స్ చేసేటప్పుడు డైరెక్ట్ మెథడ్ యూజ్ చేస్తాం అనమాట అంతే ఇప్పుడు ఇదే ప్రాబ్లంకి మనం స్టెప్ డీవియేషన్ మెథడ్ యూజ్ చేద్దాము స్టెప్ డీవియేషన్ అంటే ఏమిటంటే స్టెప్ డీవియేషన్ మేము ఈ గ్రూప్ డేటాకి ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటంటే ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ మ్యూఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్ అనమాట ఇది మెయిన్కి ఫార్ములా అనమాట గ్రూప్ డేటా ఇచ్చేటప్పుడు మెయిన్కి ఫార్ములా అనమాట ఇప్పుడు ఇదే సేమ్ ప్రాబ్లంకి ఈ ఫార్ములా అప్లై చేద్దాం సేమ్ ఆన్సరే వస్తుంది అనమాట ఏం మారదు అనమాట చూసుకుంటే క్లాస్ ఇంటర్వల్స్ ఏమిటంటే 0 to 10 10 to 20 20 to 30 30 to 40 40 to 50 50 to 60 కదా 50 to 60 ఆ ఫ్రీక్వెన్సీస్ చూసుకుంటే 12 18 27 20 17 6 ఇదే కదా మనకి చూసుకుంటే ఫ్రీక్వెన్సీ ఎంత మొత్తం సిగ్మా ఎఫ్ ఎంత 100 ఓకే ఇందాక ఫైండ్ అవుట్ చేసాము 100 ఓకే మన క్లాస్ మార్క్ ఏంటి లోవర్ బౌండ్ ప్లస్ అప్పర్ బౌండ్ బై 2 అంత 5 0 ప్లస్ 10 బై 2 అంత 5 10 ప్లస్ 20 అంత 30 బై 2 అంత 15 20 ప్లస్ 30 అంటే 20 ప్లస్ 30 బై 2 అంతే 50 50 బై 2 అంతే 25 30 ప్లస్ 40 బై 2 అంతే 70 70 బై 2 అంతే 35 40 ప్లస్ 50 అంత 90 90 బై 2 అంత 45 50 ప్లస్ 60 అంత 110 110 బై 2 అంత 55 అనమాట ఇది క్లాస్ మార్క్ అనమాట క్లాస్ మార్క్లో ఒక ఎజ్యూమ్ చేసుకోవాలి ఎలా ఎజ్యూమ్ చేసుకుంటామంటే ఈ ఫ్రీక్వెన్సీలోన హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏంది 27 కదా ఈ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ దగ్గర మనము ఎజ్యూమ్ చేసుకుంటాం క్లాస్ మార్క్ని ఎజ్యూమ్ చేసుకుంటాం క్లాస్ మార్క్ అంటే ఎక్స్ఐ అనమాట ఎక్స్ఐ ఓకే ఇప్పుడు ఎజ్యూమ్ ఎఫ్ఐ మ్యూఐ చూడు ఫార్ములా ఏంటంటే ఎఫ్ఐ మ్యూఐ అనమాట ఫస్ట్ మ్యూఐ ఫైండ్ అవుట్ చేద్దాం మ్యూఐ అంటే ఏంటంటే ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్ అనమాట ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్ అనమాట మనము ఇది ఎలా ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం ఎక్స్ఐ ఎంత 5 మైనస్ ఇక్కడ చేద్దామా ఇక్కడ చేద్దాం నేను 5 మైనస్ 25 5 మైనస్ 25 బై హెచ్ అనమాట హెచ్ అంత హైట్ అనమాట హైట్ అంతే చూడు డిఫరెన్స్ చెప్పండి 10 మైనస్ 0 10 20 మైనస్ 10 10 30 మైనస్ 10 30 మైనస్ 10 30 మైనస్ 20 10 40 మైనస్ 30 10 50 మైనస్ 40 10 60 మైనస్ 10 50 10 హైట్ అంతా 10 అనమాట 5 మైనస్ 25 బై 10 5 మైనస్ 25 బై 10 ఇప్పుడు చేస్తే మైనస్ 20 బై 10 అయినా 10 1 జా 10 2 జా ఇక్కడ ఏంటి వచ్చింది ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్ చేస్తే మైనస్ 2 వచ్చింది నెక్స్ట్ చేద్దాం 15 ఎక్స్ఐ అంటే 15 ఏ అంటే 25 హెచ్ అంటే 10 అనమాట ఫార్ములాలో వేద్దాం ఎక్స్ఐ ఎంత 15 ఓకే 15 ఏ ఎంత 25 హెచ్ ఎంత 10 15 మైనస్ 25 ఎంత మైనస్ 10 బై 10 అంత ఎంత వచ్చింది మైనస్ 1 అనేది మనకు వచ్చింది ఇంకా ఇలా డిక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట ఇది కూడా నెక్స్ట్ చేస్తే 25 మైనస్ 25 బై హెచ్ అంతా 10 అనమాట 0 బై 10 అంతా 0 అనమాట 35 మైనస్ 25 అంతా 30 మైనస్ 25 అంతా 10 10 బై 10 అంతా 1 అనమాట 45 మైనస్ 25 అంతా 20 20 బై 10 అంతా 2 అనమాట 55 మైనస్ 25 అండ్ 55 మైనస్ 25 అంటే 30 30 బై 10 అంతా 3 అనమాట చూసారా ఇది ఇంకేం లేదు ఎజ్యూమ్ చేశాక ఆ ఎజ్యూమ్కి ఈ ఎజ్యూమ్ చిన్నగా స్ట్రైట్గా 0 వేసి పైకి మైనస్ వాల్యూస్ కిందకి పాజిటివ్ వాల్యూస్ వేసేవచ్చు అనమాట ఇలా చేయకుండా టైం వేస్ట్ చేయకూడదంటే ఇలా డైరెక్ట్గా వేసేవచ్చు అనమాట ఈ ఫార్ములా అప్లై చేస్తే ఇవే వస్తాయి అనమాట అర్థమవుతుందా
లేదు ఫార్ములా మేము చేస్తాము, మేము చేయగలము అంటే ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే సేమ్ వాల్యూస్ వస్తాయి. మీరు ఎక్కడైతే అజ్యూమ్ చేస్తున్నారో దాన్ని స్ట్రైట్‌గా 0 వేసి పైకి నెగెటివ్ వాల్యూస్, కిందకి పాజిటివ్ వాల్యూస్. -1, -2, -2, -3 కింద 1, 2, 3 ఎక్కడైతే అజ్యూమ్ చేస్తున్నారో. ఇప్పుడు ఎఫ్ఐ మ్యూఐ కదా! మన ఫార్ములా చూసుకుంటే ఎఫ్ఐ మ్యూఐ కదా ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేద్దాం. ఎఫ్ఐ మ్యూఐ 12 2 జా -24, 18 -1 జా -18, 27 0 జా 0, 21 జా 20, 17 2 జా 34, 6 3 జా 18 అనమాట. ఇది మనకు వచ్చింది. 18 18 క్యాన్సిల్. 34 - 24 ఎంత 10, 10 20 30 మనకు వచ్చింది. సిగ్మా ఎఫ్ఐ మ్యూ ఎంత వచ్చింది? 30 మనకు వచ్చింది. ఓకే. సిగ్మా ఎఫ్ ఎంత వచ్చింది మనకి? చూసుకుంటే 100 వచ్చింది. మనకి ఏ అంత ఎంత? 25 అనమాట. మొత్తం హెచ్ అంత ఎంత చెప్పాను కదా! డిఫరెన్స్ 10 - 0, 10, 20 - 10, 10, 35 హైట్ అంటే డిఫరెన్స్ అనమాట. ఓకే. ఇప్పుడు మనం చేద్దామా? ఫార్ములాలో వేద్దాం. ఎక్స్ బార్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ మ్యూఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్ కదా! అదే కదా ఫార్ములా. ఇది ఫార్ములా సిగ్మా ఎఫ్ఐ మ్యూఐ. ఏ అంటే 25, హెచ్ అంటే 10 అనమాట. హెచ్ అంటే 10 అనమాట. ఓకే. మొత్తం వాల్యూస్ వేద్దాం. ఏ అంటే 25. ఎస్యూమ్ అనేది 25 చేసుకున్నాం. చూడు 25 అనేది ఎస్యూమ్ చేసుకున్నాం. ఎఫ్ఐ మ్యూఐ చేద్దాం 30. ఎఫ్ఐ అంతా 100 అనమాట. 30/100 అనమాట. 30/100 అనమాట. హైట్ అంటే చెప్పాను కదా, అప్పర్ బౌండ్ మైనస్ లోవర్ బౌండ్ డిఫరెన్స్ చేస్తే ఎంత వస్తుందో అదే అనమాట హైట్ అనేది. హైట్ అనేది 10 అనమాట. 10 1 జా 10 10 జా 10 1 జా 10 3 జా ఎక్స్ బార్ ఈక్వల్స్ టు 28. చూసారా, మీన్ అనేది 28 వచ్చింది. మనం 3 మెథడ్స్ చేసాము. ఒకే ప్రాబ్లమ్స్కి 3 మెథడ్స్ చేసాము. 3 మెథడ్స్ చేసినప్పటికీ ఆన్సర్ ఏమో మారదనమాట. దీన్ని 3 వేస్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఒక డైరెక్ట్ మెథడు, ఎస్యూమ్డ్ మెథడు, నెక్స్ట్ స్టెప్ డీవియేషన్. 3 మెథడ్స్ చేసాం. చూడు, ఇది స్టెప్ డీవియేషన్ మెథడ్ చేసేటప్పుడు మనకు వచ్చింది 28 అనమాట. అలాగే ఇంకోటి ఎస్యూమ్డ్ మెథడ్లో చేసేటప్పుడు మనకు వచ్చింది 28 వచ్చింది. డైరెక్ట్ మెథడ్లో నేను చేశాను, అప్పుడు కూడా నాకు 28 వచ్చింది అనమాట. మనకి ఏది పాసిబుల్ అవుతో అది ఆ మెథడ్ యూజ్ చేయొచ్చు అనమాట. క్యాలిక్యులేషన్స్ రెడ్యూస్ చేయడానికి, టైంని డిక్రీజ్ చేయడానికి మనం యూజ్ చేసేవి ఏమంటే ఎస్యూమ్డ్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్ అనమాట. స్మాలెస్ట్ వాల్యూస్ ఉండేటప్పుడు స్మాలెస్ట్ ఫ్రీక్వెన్సీస్ ఉండేటప్పుడు మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ మెథడ్ అనేది యూజ్ చేస్తామంట. ఇది మన కాన్సెప్ట్, మెయిన్ కాన్సెప్ట్ గ్రూప్ డేటా పరంగా. నెక్స్ట్ డిక్రీస్ డేటా చేద్దాం. ఓకే.